వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్. అండెం కొండలరెడ్డికి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 28 లక్షల విలువ గల 1 క్వింటా 10 కేజీల గంజాయి సీజ్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు. సూర్యాపేటలో భక్తి శ్రద్ధలతో భస్మాభిషేకం. ఉమ్మడి నల్గొండ జిల్లా మల్కబు క్రీడలలో అండర్-14, అండర్-17, అండర్-19 బాలబాలికల పాఠశాల క్రీడా జట్ల ఎంపిక. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందన్న మద్దిమడుగు శ్రీ హనుమాన్ దీక్ష గురుపీఠం కె జయరాం గురుస్వామి. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం కోసం గాయని గాయకులను ఆహ్వానించిన ప్రముఖ సినీ గేయ రచయిత వాగ్గేయకారుడు వరంగల్ శ్రీనివాస్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. సంచార జాతుల అస్తిత్వం గురించి మాట్లాడిన రాష్ట్ర సంచార జాతుల వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్నెల నాగరాజు. అరవింద్ మెడికల్ షాప్ మరియు క్లినిక్ ని ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పనులను పరిశీలించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో 1.9 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న 2 వరుసల సీసీ రోడ్డు నిర్మాణం నాణ్యతగా ఉందా లేదా, సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక వర్షపు నీరు ఎటువైపు వెళ్తుందనే విషయాలను అడిగి తెలుసుకొని నీరు వెళ్లే ప్రాంతంలో పైపుల సైజు పెంచాలని సూచించారు. మిషన్ భగీరథ పైప్ లైన్లతో పాటు మున్సిపాలిటీ నీటి పైప్ లైన్లు ఎటువైపు వెళ్తున్నాయని ఆరా తీశారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల భవిష్యత్తు కాలంలో కూడా డ్రైనేజీ వాటర్ నిల్వ ఉండకుండా సజావుగా వెళ్లేలా రోడ్డు మధ్యలో క్రాసింగ్ల సంఖ్య పెంచాలని సూచించారు. నిర్మించే రోడ్డు నిర్మాణము డ్రైనేజీ చివర్ల వరకు 84 ఫీట్ల వరకు ఉంటుందని, మరో 6 ఫీట్లు పెంచినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి కేబుల్స్ కానీ పైప్ లైన్లు కానీ వేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందని అధికారులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేకపోతే సహించేది లేదని, నాణ్యతతో రోడ్డు నిర్మాణం జరగాలని కాంట్రాక్టర్కి సూచించారు. అనంతరం చొప్పవారిగూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా సామలపల్లి గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోడి శ్రీనివాసులు, దోటి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబు
రాకు. भैया काम करो तुम. వైబ్రేటర్ పెట్టు. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వెనుకబాటుతనం, వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉదయాదిత్య భవన్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో విజ్ఞాపనాలను స్వీకరించిన అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వెనుకబాటుతనం, వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోని ఉదయాదిత్య భవన్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో విజ్ఞాపనాలను స్వీకరించిన అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలుసుకొని వారి హక్కుల రక్షణ కోసం కృషి చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తున్నదని, ఇప్పటి వరకు 5 విచారణలు పూర్తి చేయగా ఇది 6వదని అన్నారు. ఈ నెల 26 వరకు కమిషన్ బహిరంగ విచారణలు ఆయా జిల్లాల్లో కొనసాగుతాయని చెప్పారు. బీసీ హక్కుల పరిరక్షణ కోసం బీసీ కమిషన్ పనిచేస్తుందని, బీసీ కమిషన్ ఈ విషయంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తుందని, బీసీలపై ఎక్కడైనా దాడులు జరిగినట్లయితే చర్య తీసుకునేందుకైనా బీసీ కమిషన్ వెనకాడదని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల రాష్ట్రంలో జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ జిల్లా బీసీ సంక్షేమాధికారి నిజాం అలీ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ అధికారులు అనసూయ, యాదయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే మేము కూడా ప్రభుత్వానికి అంటే ఆల్రెడీ మేము బీసీ కమిషన్ వచ్చి విశ్వకర్మ అని వారు చెప్తారా చెప్పాలని మేము కూడా అందరికి తెలియజేస్తున్నాం. చెప్తున్నారా? చెప్తలేని మాట నేను చెప్తాను. కొంతమంది తెలవక ఏంటంటే ఏమని చెప్తున్నాను కదా, మీరు ఎడ్యుకేట్ చేయాలి కదా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మేము కర్మ లేదు. సో ఇది
ఈ మన ఏబిసిడి గ్రూప్లో ఉన్న గ్రూపులలో ఆ లిస్టులో మాత్రం విధంగా తీసుకుంటే కులం వేరే కానీ కులం మాత్రం ఒకటే శివబ్రాహ్మణ లాంటిది చేర్పియాలని మేము ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. సరే దాంట్లో మీరు ఇప్పుడు సరే పంపినప్పుడు కనీసం అక్కడ తల్లిదండ్రులు తీసే నాయి బ్రాహ్మణ్కి జీతాలు లేవు సార్, కమిషన్స్ ఇస్తున్నారు. కానీ అక్కడ వసతులు కూడా ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. అంటే గుడి వేసి కొద్దిగా అభివృద్ధి చెందినప్పుడు ఒక ఉద్యోగస్తుని ఏర్పాటు చేసుకున్నారు, టికెట్లు ఇచ్చేవాడు. ఏదైనా వసతి కల్పించాల్సి గవర్నమెంట్ నుంచి మేము ఇన్సూరెన్స్ లాంటివి కానీ మేము హాస్పిటల్ ఎక్కువ పోవడానికి ఇబ్బంది అవుతుంది, డబ్బులు కూడా. గుర్తించి ఈసారి జనగణనలో కులగణన సమగ్ర కులగణన జరపడం సంతోషదాయకరం. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వంలో 1931లో జనాభా తమాషా ప్రకారం ఇప్పటి వరకు అదే పరిగణనలో తీసుకుంటున్నారు. కాబట్టి మన ప్రతి ఒక్కరూ సమగ్ర కులగణనకు సహకరించాలి. అదేవిధంగా ఒక 14 డిమాండ్లతో మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో లేనివే చెప్పమంటున్నాం. కానీ బీసీ కార్పొరేషన్ 2 వేరువేరుగా ఉండే, ఇప్పుడు 2 మెర్జ్ అయ్యే వరకు స్టాక్ లేక ఉన్నటువంటి పరిపాలన విధంగా సరి అయిన టైంలో పనులు చేయకపోవడం, దానికి నిధులు కూడా ఇచ్చే విషయంలో జిల్లా అధికారులుగా మీరు మన సాయం చేయగలిగితే చేసే ప్రయత్నం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అవసరమైతే గవర్నమెంట్ కూడా మేము మనవి చేస్తామన్నమాట. తర్వాత నెక్స్ట్ ఉదయ సముద్రంలో ఉంది మేడం, తీసుకోవడానికి చెట్లు ఉండేవి. కరెక్ట్ అండి. ప్రభుత్వం ల్యాండ్, ప్రభుత్వం అంటే అసైన్ ల్యాండా లేదా ఆ సైడ్ ల్యాండ్ ఉంది, అక్కడ ప్లస్ వేరే భూములు కూడా ఉన్నాయి మేడం. చేయాలని కోరుతున్నాము. మేము బట్టలు కూడా జీవిస్తున్నాం, కానీ పథకాలు గుర్తించలేకపోతున్నాయి. ఈ స్కూల్ యూనిఫామ్లలో స్కూల్ యూనిఫామ్లు మరి కళాశాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ కమిషన్ తరఫున బహిరంగ విచారణకు రావడం జరిగింది. ఇది బీసీ కమిషన్ యొక్క 6వ బహిరంగ విచారణ. వివరాలు తెలిస్తే కానీ ప్రభుత్వ పరంగా కానీ రేపు రిజర్వేషన్లో కానీ వారికి సరైన న్యాయం జరిగే అవకాశం అనేది లభిస్తుంది. ఒకవేళ ప్రజలు భయపడిగిట ఎవరైనా ఇందులో పాల్గొనకుంటే జరిగే నష్టం ప్రజలకే జరుగుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని జరగకుండా ప్రయత్నించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తాం, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలకు మీరు నిజంగా ప్రజల శ్రేయస్సును కోరేవారైతే, నిజంగా సమాజంలో బలహీనంగా ఉన్నవారి అభివృద్ధి కోరేవారైతే మీరు సహకరించండి. ఒకవేళ మీరు మనసులో సహకరించే ఉద్దేశం లేకుంటే కామ్గా ఉండండి. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి తండ్రి అండెం కొండలరెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా గూండాల మండలం నూనెగూడెం గ్రామంలో కొండలరెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి తండ్రి అండెం కొండలరెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో కొండలరెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, నూనె ముంతల వెంకటేశ్వర్లు, కోల్కొండ యాదగిరి, ఇమ్మడి దశరథ, రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.
ఉన్నాయా ల్యాండ్ ధరణి ఏమైనా పెండింగ్ అప్లికేషన్ చాలా ఉన్నాయి మన జిల్లాలో. మంచి మాట జర ఫోటోలు అడిగిరన్నా. కోదాడ సూర్యాపేటలో మొత్తం 2 కేసుల్లో సుమారు 28 లక్షల విలువ గల గంజాయి, 11 లక్షల విలువ గల 3 కార్లు, 9 సెల్ ఫోన్లు సీజ్, 7 నిందితులను రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా కేసు వివరాలను సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. సూర్యాపేట 2వ పట్టణ పిఎస్ కేసులో 18 లక్షల విలువ గల 72 కేజీల గంజాయి, 7.5 లక్షల విలువ గల 2 కార్లు, 8 సెల్ ఫోన్స్ సీజ్, 6 అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. కోదాడ రూరల్ పిఎస్ కేసులో 9.40 లక్షల విలువ గల 37.4 కేజీల గంజాయి, 3 లక్షల విలువ గల కారు, సెల్ ఫోన్ సీజ్. మహారాష్ట్రకు చెందిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. అదేవిధంగా నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 ప్రకారం సూర్యాపేట పట్టణ పిఎస్ నందు 1 కేసు, కోదాడ రూరల్ పిఎస్ నందు 1 కేసు పోలీసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 2 కేసుల్లో సుమారు 28 లక్షల విలువ గల గంజాయి, 11 లక్షల విలువ గల 3 కార్లు, 9 సెల్ ఫోన్స్ సీజ్, 7 నిందితులను రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా కేసుల వివరాలను సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, డిఎస్పీలు రవి, మట్టయ్య, సిఐలు రాజశేఖర్, రజితారెడ్డి, శివకుమార్, ఎస్ఐలు అనిల్ రెడ్డి, శ్రీకాంత్, నవీన్లతో కలిసి మాట్లాడారు. సూర్యాపేట పట్టణ కేసులో దొరికిన నిందితులు పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని ఖరీదైన కార్లను ఉపయోగిస్తూ కారు వెనుక భాగంలో ఉన్న బంపర్ డూమ్ మధ్యలో ఒక ప్రత్యేకమైన జాలి ఏర్పాటు చేసి ఆ జాలిలో గంజాయి ప్యాకెట్లను ఉంచి బంపర్ డూమ్ను యథావిధిగా పెట్టి రవాణా చేస్తున్నారని తెలిపారు. కోదాడ కేసులో దొరికిన నిందితుడు ఖరీదైన కార్లను ఉపయోగిస్తూ కారును వెనక సీటు కింది భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప పెట్టెలో గంజాయి ప్యాకెట్లు ఉంచి రవాణా చేస్తున్నాడని వెల్లడించారు. అనంతరం జిల్లా ఎస్పీ నిందితులను పట్టుకోవడంలో, కేసులు దర్యాప్తు చేయడంలో బాగా పనిచేసిన డిఎస్పీలు, సిఐలను, ఎస్ఐలను, సిబ్బందిని అభినందించారు.
చెప్పి ఆల్రెడీ మేము మీ అందరికీ తెలుసు దట్ పీడిఎస్ రైస్కి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఇల్లీగల్ డైవర్షన్ మీద స్ట్రైట్గా నిఘా పెట్టినాము. చాలా మనం కేసెస్ కూడా చేసినాము, పెద్ద పెద్ద క్వాంటిటీస్ కూడా సీజ్ చేసినాము. సో ఇది లాస్ట్ 3-4 monthsలోనే బాగా ఇది స్ట్రిక్ట్నెస్ కూడా నడుస్తుంది. పీడిఎస్లో ఎవరైతే ఇది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ సెల్లింగ్ కానీ చేస్తున్నారు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు దాంట్లో ఇద్దరు ఎవరైతే పెద్ద ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళు పీడిఎస్ రైస్ని డైవర్షన్ చేసుకొని ఎక్కడెక్కడ అమ్మేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఆ పెద్ద ఆర్గనైజర్స్ మీద ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు పసుపుల నరసింహారావు, 53 years old. ఇతను బేసికలీ ఎన్టీఆర్ జిల్లా ఏపీ నుంచి ఉన్నాడు. ఇతని మీద మన దగ్గర కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు కేసు అయింది జూలై నెలలో. సో ఆ కేసులో ఇతని దగ్గర 32.5 ton పీడిఎస్ రైస్ ఇతని కస్టడీ నుంచి మనం సీజ్ చేసినాము. పాత నేర చరిత్ర చూస్తే ఇంతకుముందు కూడా 3 కేసులు ఉన్నాయి, ఇవి కూడా ఖమ్మం జిల్లాకి సంబంధించినవి. అట్లాగే ఈయనతో పాటుగా ఆత్మకూరి జగదీష్ అని, ఇతనిది నేటివ్ ఖమ్మం జిల్లా, ఇతనిది కూడా సేమ్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో నేను ఇన్వాల్వ్మెంట్ ఉంది, సేమ్ అదే 32.5 ton దొరికిన కేసులో. ఇతని మీద కూడా అది పాత నేరాలు ఉన్నాయి. సో 2 కేసులు ఉన్నాయి ఇతని మీద, ఒకటి ఖమ్మంలో, ఒకటి కోదాడ రూరల్లోనే మన దగ్గర ఉంది. సో అది టోటల్ వీళ్ళది క్రైమ్ హిస్టరీ విచారించి ఆల్రెడీ ఈ నెల 6th నాడున కలెక్టర్ గారి ద్వారా వాళ్ళ మీద అది పీడీ యాక్ట్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఇద్దరిని కూడా మనం అది డిటైన్ చేసి ఇక్కడ వాళ్ళు ప్రజెంట్గా జైల్లో ఉన్నారు. అట్లాగే వేరే కూడా ఇక్కడ జిల్లాలో మిగతా వాళ్ళకి వార్నింగ్ అనుకోవచ్చు, అడ్వైజ్ అనుకోవచ్చు, దయచేసి ఇది పీడిఎస్ రైస్లో ఇల్లీగల్ సరఫరా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. టోటల్ స్ట్రిక్ట్ నిఘా ఉంది ఈ విషయం మీద. అట్లాగే పబ్లిక్ కూడా నాకు విజ్ఞప్తి ఉంది, ఎవరైతే ఆర్గనైజర్స్ ఇది పెద్ద లెవెల్లో అది ఇట్లా చేస్తున్నారు, పీడిఎస్ రైస్ చేసుకొని గవర్నమెంట్కి చీట్ చేస్తున్నారు, అట్లాగే పబ్లిక్కి కూడా. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని సూర్యాపేటలోని పిల్లలమర్రి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో 365 kgల భస్మంతో భస్మాభిషేకాన్ని భక్తిగా నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో పరమశివుడికి రుద్రాభిషేకం చేసి అందమైన పూలతో స్వామివార్లను అలంకరించారు. ఈ సందర్భంగా దీక్షా స్వాముల భజనలు, శివనామ కీర్తనలతో దేవాలయాలు దద్దరిల్లాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని సూర్యాపేటలో భక్తి శ్రద్ధలతో 365 kgల భస్మంతో భస్మాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున పంచామృతాలతో పరమశివుడికి రుద్రాభిషేకం చేసి అందమైన పూలతో స్వామివార్లను అలంకరించారు. ఈ సందర్భంగా దీక్షా స్వాముల భజనలు, శివనామ కీర్తనలతో దేవాలయాలు దద్దరిల్లాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా యుగేందర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తజనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాకతీయుల నాటి చారిత్రక శివాలయాలకు భక్తులు తెల్లవారుజామునే తరలివచ్చారు. మహిళా భక్తులు దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన అయ్యప్ప దీక్షాస్వామి ఆదిత్య శెట్టిపాలెం నుండి పాదయాత్రగా ఆదివారం రాత్రి పిల్లలమర్రి శివాలయాలకు వచ్చి భక్తిని చాటుకున్నారు. సోమవారం దేవాలయంలో నిర్వహించిన అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విభూతిలోని ఈశ్వరుడికి భస్మాభిషేకం చేయడం జరిగింది. కావున మళ్ళీ వచ్చే సోమవారం ఇత్యాది విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో శంకర
చౌటుపల్లిలోని స్థానిక ట్రినిటీ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా మల్కప్ క్రీడలలో అండర్ 14, 17, 19 బాలబాలికల పాఠశాల క్రీడా జట్ల ఎంపిక ప్రక్రియను చౌటుపల్ మండల విద్యాశాఖ అధికారి గురువారావు, ట్రినిటీ ఉన్నత పాఠశాలల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, పి కృష్ణమూర్తి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు క్రీడలను ప్రారంభించి మల్కప్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. చౌటుపల్లిలోని స్థానిక ట్రినిటీ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా మల్కబ్ క్రీడలలో అండర్ 14, అండర్ 17, అండర్ 19 బాలబాలికల పాఠశాల క్రీడా జట్ల ఎంపిక ప్రక్రియను చౌటుపల్ మండల విద్యాశాఖ అధికారి గురువారావు, ట్రినిటీ ఉన్నత పాఠశాలల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, పి కృష్ణమూర్తి గౌడ్, పిఈటిఏటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు క్రీడలను ప్రారంభించి మల్కబ్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపికైన ఉమ్మడి నల్గొండ జిల్లా మల్కబ్ క్రీడాకారులు అండర్ 14 బాలబాలికలు అక్షిత, చిత్రాక్షి, వైష్ణవి, సాన్విత, మోక్షిత, సంస్కృతి, మనే, సాత్విక్, శ్రీ గణేష్, రాధేశ్యామ్, చరణ్ సాయి, కరుణ్. అండర్ 17 బాలబాలికలు లోహిత, నీరజ, సాత్విక, కీర్తి, వైష్ణవి, ప్రీతి, చరణ్య, శ్రీహర్ష, గణేష్, గణేశ్వర్, దీక్షిత్, దిలీప్, మణిదీప్. అండర్ 19 బాలబాలికలు సహస్ర, దిశ, జ్ఞానశ్రీ, హారిక, లాస్య, అక్షిత, హేమంత్, సాయి, శశాంక్, అభినవ్, అనీష్, విశాల్, భార్గవ్ ఎంపికయ్యారు. క్రీడల అబ్జర్వర్గా వి బిక్కు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ ఉన్నత పాఠశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ బి మంజుల, మల్కబ్ కోచ్ ఎం గోపాల్, పిఈటిఏ ఎన్ కిరణ్, జి మహేష్, బాలికల కోచ్ ఎన్ సుమతి, టి వినోద పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామర్చెర్ల మండలంలో మధ్యమడుగు శ్రీ హనుమాన్ దీక్ష గురుపీఠం కె జయరాం గురుస్వామి జైత్రం తండా పలు తండాలలో మాడ వీధులలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని మధ్యమడుగు శ్రీ హనుమాన్ దీక్ష గురుపీఠం కె జయరాం గురుస్వామి తెలియజేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచెర్ల మండలంలో జైత్ర తండా పలు తండాలలో మాడవీధులలో పర్యటిస్తూ హిందూ సనాతన ధర్మం గురించి తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ హిందూ ధర్మం గురించి గొప్పగా చాటుతున్నారు. గురుజీ ఇంకా మధ్యమడుగు ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యం సత్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ గురుపీఠం జయరాం స్వామీజీకి స్వాగతం పలుకుతూ భక్తిభావాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో తండా ఆంజనేయ స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. भगवान बाबू माला घालता सेवा तार भक्ति पटवरा बाबू बाबू भोग देने द्वारा बाबू भनाथ मंडगना सब कोरिया छवरा एक और कोरिया भगवान बाबू तीन जैसा भगवान नाम तारो नीर मंदिर पे चढ़वरा भलिया बापू सौकार रोज गरीबा सब ने बाबू आखिर से बुटा असल फुल हो गया जब तो बंडा वाली इतको बोरी है बढ़िया अच्छा एवढे आया एवढे बाराने एवढे माता ए सांगा एवढे सांगतो भगवान देखे స్టార్ట్ చేయండి చెప్పి చెప్తాను. ఓకే సార్. జై శ్రీరామ్. మధ్యమడుగు స్వామి స్వామి శరణం స్వామి. హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మధ్యమడుగు ఆంజనేయ స్వామి పీఠాధిపతి జయరాం గురుస్వామి మాట్లాడుతున్నాను. ధర్మజాన జాతీయ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మిర్యాలగూడ ప్రాంతం ఏరియాలో ఏం తండ ఇది జైత్రాం తండలో ఇంటింటి కడప కార్యక్రమం పెట్టినాం. మేము ఎందుకు పెట్టినాం కార్యక్రమం అంటే హిందూ ధర్మం కొరకని తెలియపరుస్తూ ధర్మ విధానం వాళ్ళు తెలియపరచు. అదేవిధంగా ఆంజనేయ స్వామి మధ్యమడుగు ఆంజనేయ స్వామి మాల విధానం వాళ్ళకి చెప్పుకుంటూ హనుమాన్ మాల దాని ఇంకెంత డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను వాళ్ళ ఇంటింటి కడప కార్యక్రమం పూజ పెట్టాం. అదేవిధంగా మధ్యమడుగు దేవస్థానంలో దట్టమైన అడవి ప్రాంతం, రిజర్వ్ ఫారెస్ట్. అక్కడ ఆ రిజర్వ్ ఫారెస్ట్ 1992లో
మేము మాలాదాన ప్రారంభం చేసినాం. 1992 మాలాదాన ప్రారంభం చేసినాం. 92 నుంచి దాదాపు ఇప్పటికి మేము 34 సంవత్సరాల దాకా అవుతున్నది. దానికి దాదాపు ప్రతి సంవత్సరానికి 2 లక్షల మంది ఆంజనేయ స్వామి మాలదానం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక కూడా మాలదానం చేస్తున్నాం. అక్కడ పోయి కూడా దాంతోపాటు 2 లక్షల మంది మాలదానం చేస్తూ తమ కోరిక నెరవేర్చుకుంటూ సంతానం లేని వాళ్ళు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు, గ్రహపీఠాలు ఉన్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళ బాధలు ఉన్న వాళ్ళు కూడా ఈ మండల దీక్ష పూర్తి చేసుకొని వాళ్ళకు కోరిక నెరవేర్చుకుంటున్నారు. అదేవిధంగా మధ్యమడుగు ఆంజనేయ స్వామి దీక్ష విధానంలో దాదాపు ఇప్పటికే 2 లక్షల మంది. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు నరసింహుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక దీపారాధన చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల సందడి కొనసాగుతుంది. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో భక్తులు నరసింహుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. కార్తీక దీపారాధన చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలు చేసుకుంటున్నారు. అనుబంధ శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, హోమ పూజల్లో పాల్గొంటున్నారు. अष्टमे माचाष्टमे दिनाष्टमे रुद्राष्टमे खल्वाष्टमे गोधूमाष्टमे मसुराष्टमे प्रियङ्गमष्टमे नमष्टमे अग्निष्टमग्निष्टमे ओमष्टमग्निष्टमे नीरञ्चमे लजष्टमर्दञ्चमे मृतञ्चमे विक्ष्मञ्चमे नामजष्टमे सूक्तवाजपृथिवीमातर्मामा हिं सेर्मधुमनिष्य ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि। कुलदेवताय नमः गौरीदेवताय नमः पुष्पं अक्षरदेवाय शुद्धाचरणे समर्पयामि। नैवेद्यं विधिरतजलदेवताय స్వామికి హారతి ఇవ్వాలి. ఎవరు కూడా హారతి కర్పూరం తెచ్చుకున్నా కూడా వెలిగించవద్దు. ఈ స్వామివారి క్షేత్రంలో ఆవు నెయ్యిని స్వామికి హారతిగా ఇవ్వాలి. మంగళం నరసింహాయ మంగళం గుణసిద్ధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. మంగళమే స్వామికి హారతి చూపించండి. నీరాజన శయామి ఓ శుక్ల నీరు అక్షతలు చేతిలో పట్టుకొని మరొక్కసారి స్వామికి నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకోండి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా ఉదతం విశ్వం. తాను రచించిన నూరేళ్ల నా ఊరు అనే గేయ కావ్యం 243 చరణాలతో ఉంటుందని, దానిని ఆలపించడం కోసం 243 మంది గాయకుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు హాజరై తమ ప్రతిభ పాటలను ప్రదర్శించుకుని గేయ కావ్య నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రముఖ సినీ గేయ రచయిత వాగ్గేయకారుడు వరంగల్ శ్రీనివాస్ కోరారు. సోమవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ ఇతర గేయకారులతో కలిసి మాట్లాడారు. సోమవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సినీ గేయ రచయిత వాగ్గేయకారుడు వరంగల్ శ్రీనివాస్ ఇతర గేయకారులతో కలిసి మాట్లాడారు. 100 ఏళ్ల క్రితం ఊరు, ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉండేవో, ప్రస్తుత సమాజంలో మనుషుల్లో వచ్చినటువంటి మార్పుని, మానసిక స్థితిగతులను గురించి విపులంగా విశదీకరించి కవితాత్మకంగా రాసిన సుదీర్ఘ గేయ కావ్యాన్ని పాడడం కోసం
కళాకారులను ఎంపిక చేయడం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు ఎవరైనా తమకు నచ్చిన పాటను పాడి వినిపిస్తే ఈ గేయ కావ్యంలో భాగస్వాములు అయ్యే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు నకరికల్లోని మూసీ రోడ్డులో గల గీతా మందిరంలో పారదర్శకంగా గాయకుల ఎంపిక కార్యక్రమం ప్రారంభమవుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు, కళాకారులు గొప్ప సదవకాశంగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అంబటి వెంకన్న, వేముల పుష్ప, మద్దెల సందీప్, జూపాక శివ, గూడూరు మహేష్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. దుప్పు కూడా నాడు బయటికి యాకుంట ఇత్తనాలైదాక ఇంటికి పోకుంది. చెరుకు జొన్న సేను కోతకొచ్చినప్పుడు పాండవునిచ్చిన పంట ధర్మ పంట అని 5 పలుగురాళ్ళ పసుపు కుంకుమతోటి పూజించి పాండవుల బోనమే చేసేది. మోదుగా కూలల్ల 5 పళ్ళు పెట్టి మొక్కి పంచి పడుతు కదరా. నాటి పద్ధతి గల్ల నీతి నియమాలు ఏడగా రావు కదరా. సేనుకు మొగి పురుగు మొగిళ్ళ పడంగా జిల్లా పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా 100 సంవత్సరాల పూర్వం మానవుడు ఎట్లా జీవించి అప్పటి సంస్కృతి, అప్పటి సాంప్రదాయాలు, అప్పటి కట్టుబాట్లు, అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు, అప్పటి యాస, అప్పటి భాషలు, అప్పటి 16 రోజుల పెళ్లిళ్ళ తంతు ఎట్లా ఉంటుంది. అప్పుడు అమ్మాయి పుష్పవతికి ఆ కార్యక్రమాలు ఎంత చక్కగా చేసేవాళ్ళు, ఎంత సాంప్రదాయంగా చేసేవాళ్ళు, ఎంత పడుకలంతా ఎట్లా ఉంటుంది. అప్పుడు మనము లేవు, కానీ వాళ్ళ ఆహారం అలవాటు 100 సంవత్సరాల చిల్లర 112 సంవత్సరాలు బతికిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన 105 సంవత్సరాలు బతుకున్నాడు. ఎనకటి కలనప్పినాదో నా పల్లె ఎదుగాని తీరైనాదో. ఓయమ్మ నా పల్లెసీమ ఈనాడు ఎందుకింత చిన్నబోయే. ఎనకటి కలనప్పినాదో నా పల్లె ఎదుగాని తీరైనాదో. పచ్చ పచ్చని పంట సేన్న నట్టాను బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది. బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది. బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది. పొందించుకున్నట్టు బొట్రాయితో పాటు కోశమ్మగుడి పల్లె కందంగా ఉండేది. కోశమ్మగుడి పల్లె కందంగా ఉండేది. కోశమ్మగుడి పల్లె కందంగా ఉండేది. ఎంత దూరం ఈ సోషల్ మీడియా వీటన్నిటి ద్వారా వస్తున్న విపరీతమైన చేస్తున్న వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరుగున పడిపోయిన గ్రామీణ ప్రాంతం ప్రేమలు, మానవత్వం, మనుషులు, ఆ కాలంలో ఉన్న పంటలు, ఈ పంట పొలాలు, ఆ వాతావరణం అంతా ఈరోజు మనం కనుమరుగైపోతున్నది. 100 ఏళ్ల కింద మన ఈ పాట 8 చరణాలకు ఒక చాప్టర్ చేసి మొత్తం కోరసింగర్స్తో వాయిద్యకారులతో కలిపి 460 మందితోని ఈ పాట అద్భుతంగా పాడించి రికార్డ్ చేసి దాన్ని ప్రదర్శన చేయాలన్న అంటే అంతట్లో నారాజు కూడా సంతోషించి ఈ పాటను 243 మంది కొరియోగ్రాఫర్స్తో దీన్ని కంపోజ్ చేద్దామన్నా. ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి 10-15 మంది స్టూడెంట్స్ ఉంటారు. అంత వేల సంఖ్యలో దీన్ని చేద్దామంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్, మహబూబ్నగర్కి వచ్చిన ఇక్కడ మా ఆడబిడ్డ పుష్పక్క దగ్గరికి, అన్న అంబటి వెంకన్న దగ్గరికి వచ్చిన వరంగల్ జిల్లా మట్టి ఒడిలో పుట్టి 20 సంవత్సరాల క్రితమే ఒక 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పల్లె చరిత్రను తన కలం ద్వారా రాసి బలంగా ప్రజల్లోకి తీసుకుపోయి తెలంగాణ స్వతంత్ర ఉద్యమంలో ఓ ప్రధాన భూమిక పోషించే విధంగా ఆ పాటను కీలకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి వరంగల్ సీనన్న ఆ పాటను 243 చరణాలుగా అయితే అక్కడున్నారో ఆ గొంతులు అవన్నీ చూసుకొని వాళ్ళని ఎంపిక చేసుకున్నటువంటి అంశం కోసం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో రచయిత వరంగల్ శ్రీనివాస్తో పాటు వేముల పుష్ప, తెలంగాణ ఉద్యమ గాయని, అదేవిధంగా మధ్యల సందీప్, తెలంగాణ ఉద్యమంలో అలుగులేకుండా పనిచేసిన కళాకారులు, అదేవిధంగా లతీఫ్, జూపాక శివ మంచి అద్భుతమైనటువంటి గాయకులు మిత్రులందరికీ పేరు స్వాగతం తెలియజేసుకుంటూ 100 ఏళ్ల నాలుగు అని వరంగల్ సీనన్న రాసినటువంటి పాట తెలంగాణతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది గాయకులతో ఈ పాటలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎంపిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కాబట్టి అనేక జిల్లాలు తిరుగుతూ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 21వ తారీఖు నాడు నకరేకల్లో విమల పుష్పక వారి సహకారంతో అక్కడ ఎంపిక కార్యక్రమాన్ని అందరి కళాకారులని మన సినిమా పాటలు పాడే వాళ్ళు ఎవరైనా ఏ పాటలు పాడే వాళ్ళైనా కూడా ఈ పాట పాడడానికి ఎంపిక కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో ఏర్పాటు చేసిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. పండితులు ఉప్పల రమేష్ శర్మ, అనిల్ శర్మల వేద మంత్రాలతో మేళ తాళాలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి గుండాల మండలంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో ఏర్పాటు చేసిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. పండితులు ఉప్పల రమేష్ శర్మ, అనిల్ శర్మలు వేద మంత్రాలతో మేళతారాలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం మొత్తం గ్రామాలలో ఉన్న ఆర్యవైశ్యులు ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడం, దీంతో పాటు ఈ కలయిక ఎంతో పవిత్రమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే అన్ని రకాల ఐక్యత ఏర్పడుతుందని, ఒక్కరోజు కార్యక్రమం ఎంతో ఆనందంగా చేసుకున్నందుకు సంఘాన్ని, సంఘం సభ్యులను అభినందిస్తున్నామని అన్నారు. అనంతరం వనభోజనాలు ఏర్పాటు చేసి కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమంలో పజ్జూరి నాగరాజు, గట్టు సత్యనారాయణ, బుక్క కృష్ణమూర్తి స్వామి, శెట్టి శ్రీనివాస్, ఉమ్మడి దశరథ, గుజ్జ దశరథ, సతీష్ లింగమూర్తి, లింగయ్య, బుక్క కృష్ణ, బుక్క చంద్రశేఖర్, సంతోష్, వెంకటేష్, తాళం యాదగిరి, ఉమ్మడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, హేధర్మణ చెంబులో పైనుంచి పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు వేసుకోండి. దేవతాభ్యో నమః తదంగళ కలిశారాధనమహంకరిషే. ఓకేనా? రాజు నమస్కారం చేసుకోండి 2 సార్లు. ఏది చేసినా 2 సార్లు చేయాలి. చేసిన ప్రతిసారి నమస్కారం చేసుకోవాలి. అందరి వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఒకసారి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. కింద ఉన్న వాళ్ళు చేయండి. కలిశారాధన అహంకరిషే. గ్లాస్ మామిడాకు కానీ, తమలపాకు కానీ, పువ్వు కానీ ఏదైనా ఒకటి వేసుకోండి. వేసుకున్నాక ఆ పువ్వుతోటి కానీ, మామిడాకుతోటి కానీ, తమలపాకుతోటి కానీ మీ దగ్గర ఉన్న దేవుళ్ళ మీద మీరు నీళ్ళు చల్లండి. మీరు ఇక్కడ చల్లండి. దేవతాభ్యో నమః శ్రీ మహాగణాధిపతే నమః సిద్ధోదకస్థానం కలుషదేవతాభ్యో నమః. ఓం గంగే చైవమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు స్నానానందరం ద్రాక్ష కుంకుమ విలేపనం సమర్పయామి. బీసీ కమిషన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమంలో సంచార జాతుల అస్తిత్వం గురించి రాష్ట్ర సంచార జాతుల వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్నెల నాగరాజు మాట్లాడారు. బీసీ కమిషన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమంలో సంచార జాతుల అస్తిత్వం గురించి రాష్ట్ర సంచార జాతుల వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్నెల నాగరాజు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట అధ్యక్షులు కూకుట్ల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్, నా పేరు వెన్నెల నాగరాజు, సంచార జాతుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ గవర్నమెంటు ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు మారినా సంచార జాతుల బతుకులు మారలే. ఎందుకంటే రాజ్యాంగంలో బీసీఏ గ్రూప్ అనేది సంచార జాతులకు మాత్రమే ఉంది. సంచార జాతుల అస్తిత్వానికి సంబంధం లేనటువంటి రజక కానీ, నాయి బ్రాహ్మణ కానీ, గంగపుత్ర కానీ, బెస్త కానీ వీళ్ళందరినీ, అగ్నికుల క్షత్రియ వీళ్ళందరినీ కూడా బీసీఏలో పెట్టి ఈ బీసీఏలో వచ్చే 7% రిజర్వేషన్ ఈ సంచార జాతులకు అందకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి సంచార జాతుల సంఘం అస్తిత్వంతో సంబంధమైన ఈ కులాలను వెంటనే తొలగించాలని సంచార జాతుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి సంస్థల ఎన్నికలలో సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్ కానీ మామూలుగా కాలేకపోతూ ఉన్నారు. కాబట్టి వీటిని వర్గీకరించి స్థానిక సంస్థలలో మాకు రిజర్వేషన్ కేటాయించాలని ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 5% రిజర్వేషన్ అందించి స్థానిక సంస్థలలో మా సర్పంచులు ఎంపీడీసీలు కావడానికి కూడా ఒక ప్రయత్నం చేయాలని
కోరుతూ అదే రకంగా ఈ సంచార జాతర పిల్లలు విద్యకు మరి దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి రిటర్న్ టెస్ట్ లేకుండా పిల్లలకు ఫ్రీగా మనకు ఎంట్రన్స్ అవకాశం కల్పించాలని, అదే రకంగా చూస్తే ఇంకా సంచార జాతరకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకు రూపాయి కూడా వేయలే. ఇప్పుడు ఎంబీసీ అని పేరు పెట్టుకుంటే బీసీలలో ఉన్న 5-6 కులాలు పెత్తనం చేస్తున్నాం, దాంట్లో ఉన్న కొన్ని కులాలు కూడా మేము ఎంబీసీ అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే సంచార జాతులకు ఆర్థిక చేయూతని ఇచ్చేందుకు గాను ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అక్కడ బీసీలలో అనగబడేటువంటి చిన్న చిన్న కమ్యూనిటీలు వాళ్ళు మేము ఎంబీసీ అంటారు. కాబట్టి ఎంబీసీ కాదు, ఈ ఎంబీసీ కార్పొరేషన్కు సంచార జాతుల కార్పొరేషన్ పేరు పెట్టి సంచార జాతుల కార్పొరేషన్ చేసే డబ్బులను సంచార జాతులకు కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గుర్రంపోడు మండల కేంద్రంలోని నల్గొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అరవింద్ మెడికల్ షాప్ మరియు క్లినిక్ను సోమవారం గుర్రంపోడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని నల్గొండ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అరవింద్ మెడికల్ షాప్ మరియు క్లినిక్ను సోమవారం మునుగోడు మండల మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం శక్తితో వ్యాపార రంగంలో రాణించాలని అన్నారు. అరవింద్ మెడికల్ షాప్ ప్రొప్రైటర్ అరవింద్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకముల బ్రాండెడ్ కంపెనీ మందులు తక్కువ ధరలకు లభిస్తాయని, అదేవిధంగా క్లినిక్లో కూడా పేషెంట్లకు వైద్య సదుపాయం కలదని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రంపోడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్, స్థానిక మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా, ఉట్లపల్లి మాజీ సర్పంచ్ మద్రాష్, స్థానిక నాయకులు రావుల సైదులు ఆర్ఎస్ గౌడ్, స్వామి, షేక్ సయ్యద్ మియా, వందనపు లక్ష్మయ్య, వెలుగు వెంకటాద్రి, మునగాల నరసింహ, రావుల నరసింహ గౌడ్ స్వామి, రావుల శ్రీనివాస్ గౌడ్, టిఎస్ తదితరులు పాల్గొన్నారు. ముందర పెడితే అరే ఏమనుకుంటావు నువ్వు కూడా రావా సర్పంచ్ నువ్వు కూడా ఇదంతా కట్టించిన గౌరవం ఆర్ఎస్ గారికి హెడ్లైన్స్ మరోసారి. చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్. అండెం కొండలరెడ్డికి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 28 లక్షల విలువ గల 1 క్వింటా 10 కేజీల గంజాయి సీజ్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు. సూర్యాపేటలో భక్తి శ్రద్ధలతో భస్మాభిషేకం. ఉమ్మడి నల్గొండ జిల్లా మల్కబు క్రీడలలో అండర్-14, అండర్-17, అండర్-19 బాలబాలికల పాఠశాల క్రీడా జట్ల ఎంపిక.
సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందన్న మధ్యమడుగు శ్రీ హనుమాన్ దీక్ష గురుపీఠం కె జయరాం గురుస్వామి. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం కోసం గాయని గాయకులను ఆహ్వానించిన ప్రముఖ సినీ గేయ రచయిత వాగ్గేయకారుడు వరంగల్ శ్రీనివాస్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. సంచార జాతుల అస్తిత్వం గురించి మాట్లాడిన రాష్ట్ర సంచార జాతుల వర్కింగ్ ప్రెసిడెంట్ వెన్నెల నాగరాజు. అరవింద్ మెడికల్ షాప్ మరియు క్లినిక్ ని ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.